వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద ఎవరైతే కూటమి ప్రభుత్వ అరాచక పరిపాలనని క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో తీసుకెళ్ళి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ యూజ్ చేయడం, ఇలా రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నదంటే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మొన్న ఈ 1 year రూలింగ్ మీద వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం విషయంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క నిరసనను వ్యక్తం చేసి మీ 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 పరిపాలన చాలా 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 వరస్ట్గా ఉందని బహిరంగంగా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి దాన్ని ప్రజలు ఎప్పుడైతే ఇంత నెగిటివ్ ఉన్నదని తెలిసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం, కోతికి కొబ్బరి చిప్పలేక దొరికింది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ అక్కడ తప్పు లేకున్నా కూడా ఒక విష ప్రచారాన్ని క్రియేట్ చేయడంలో ఎల్లో మీడియాకి అందవేసిన చెయ్యి. దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు సాక్షి మీడియా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. అసలు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఒక్కరు డిబేట్లు పెడతారు. డిబేట్లు పెట్టినప్పుడు ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, లేకపోతే అది అనుకోని దాంట్లో ఆ మాటలు దొరికినాయా, దానికి వీళ్ళు ఏం చేసారు అనేది ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఏంటిది? దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఎక్కువగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని ఆ నివేదికలో వచ్చింది. సో దాని ప్రకారమే వీళ్ళు కూడా మాటలు మాట్లాడే క్రమంలో ఈ కృష్ణరాజు అని ఒక సీనియర్ జర్నలిస్టు ఒక తప్పుడు మాట మాట్లాడాడు. అమరావతి దేవతల రాజధాని కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల సెక్స్ వర్కర్లు ఉన్నారు కాబట్టి అది వేశ్య రాజధాని అని ఆ మాట అన్నాడు. నిజానికి ఆ మాట చాలా 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 తప్పుడు మాట. సో ఇమ్మీడియట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా ఆ మాటని ఖండించిండు. మీరు అలా మాట్లాడకూడదని కూడా చెప్పిండు. మరి ఇంకా చెప్పినాక కూడా మీరు ఎందుకు దాన్ని లాస్ట్ 2 days నుంచి ఆయన అన్నది ఒక్కసారి అయితే దాన్ని మీ మీడియాలో పదే 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 అమరావతి వేశ్య రాజధాని అన్నారని చెప్పి పదే 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 ఆ సాక్షి మీడియా మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ టోటల్ ఆ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ మాట్లాడిన మాటను తీసుకొచ్చి వైసీపీ పార్టీకి అంటగట్టించి, సాక్షి టీవీకి అంటగట్టించి టోటల్గా ప్రజల దృష్టిని మరల్చి నువ్వు ఒక సాఫ్ట్ గెయిన్స్ అంటే సాఫ్ట్ కార్నర్ చేసి అమరావతి అనే ఒక సాఫ్ట్ దాంట్లో నీ యొక్క మైలేజ్ పొందడానికి నీ యొక్క నీచ రాజకీయాలను చంద్రబాబు నాయుడు, లోకేష్ మరొకసారి ఇంప్లిమెంట్ చేసిండు. దాని యొక్క ఉదాహరణనే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు. నిజానికి ఆ కృష్ణరాజు అనే వ్యక్తి కూడా బహిరంగ క్షమాపణ చెప్పిండు. కొమ్మినేని శ్రీనివాసరావు తన తప్పు లేకున్నా కూడా పదే 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 ఆయన మాట్లాడినప్పుడు దాన్ని ఖండించినని చెప్పిండు. పదే పదే సారీ కూడా చెప్పిండు. అయినా చూడకుండా కూడా అతని మీద అరెస్ట్ చేయడం అనేది నిజానికి దుర్మార్గమైన